హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు కారా బిస్కెట్స్ నేను మీకు చూపిస్తున్నానండి. ఇవి చూస్తున్నారు కదా, చాలా స్పెషల్ బిస్కెట్స్ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇవి కారా బిస్కెట్స్ అండి. చాలా క్రిస్పీగా, స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ గా, ఇది కారంగా చాలా బాగుంటాయి. అందుకే దీని పేరు కారా బిస్కెట్స్. ఇవి పిల్లలకే కాదు, పెద్దలకే కాదు, అందరూ ఇష్టపడతారు. ఇవి చూస్తే మనకి నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి, అరకప్పు. ఇప్పుడు దీనిలో షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. సేమ్ మనం ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి. హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ లో షుగర్ పౌడర్ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిపోయింది కదా. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. 150 గ్రామ్స్ మైదా తీసుకున్నాను నేను. ఇప్పుడు సన్నగా తరిగిన చిల్లీస్ కూడా ఒక 5 తీసుకున్నానండి. అదే విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అదే విధంగా నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇది బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. అదే విధంగా బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుందాము. ఇందులో పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. పసుపు కూడా మనకి పసుపుతోనే మనకి కలర్ఫుల్ గా వస్తాయి బిస్కెట్స్. ఇప్పుడు ఎండుమిర్చి అండి, ఒక 5-6 తీసుకున్నాను నేను. ఇది బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ చిల్లీ ఫ్లేక్స్ అనేవి నేను వేసుకున్నాను. అన్ని కూడా మనం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. పిండిని అంతా కూడా మనకి ఆయిల్, షుగర్ పౌడర్ అని వేసాం కదా, అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యేటట్టు చేయితో ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనకి చేతికి చూసారు కదా, మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలండి. అలా అంత ఫామ్ అయ్యే వరకు మనం పిండిని అనేది కలుపుకోవాలన్నమాట. మనకి ఉండలాగా అనేది చూడండి, పర్ఫెక్ట్ గా మనకి ఉండలాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి మాదిరిగా మనం దీన్ని కలుపుకోవాలి. వాటర్ మరి ఎక్కువగా వేసుకోవద్దు, అలానే మరి గట్టిగా చేసుకోవద్దండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పిండి బాగా రెడీ అయిపోయింది కదండి. మనకి ఇలా ఈ విధంగా రావాలి మనకి కన్సిస్టెన్సీ. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక రోటీ పీట తీసుకొని ఈ విధంగా పైన పెట్టుకొని చేతి విధంగా అద్దుకుంటూ, చూసారు కదా మనకి. ఇప్పుడు ఒక రోలర్ తీసుకొని, ఎక్కువ పల్చిగా పాముతండి మనకి బిస్కెట్స్ కాబట్టి, ఈ కారా బిస్కెట్స్ మనకి కొద్దిగా మందంగానే మనం రోల్ చేసుకోవాలి పిండిని. మరి దల్సరిగా కాకుండా కొద్దిగా మందంలో మనం బిస్కెట్స్ అనేది వచ్చేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది నేను మీకు చూపిస్తానండి. మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈజీగా మనం పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీ కూడా. ఈ మందం రావాలండి మనకి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, అదే మందం బిస్కెట్స్ కి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక షేప్ తీసుకోండి. ఇంట్లో ఏదైనా మనం గిన్నె మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉంటాయి కదా. రౌండ్ షేప్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనకి షేప్ అన్ని కూడా మనం ఈ విధంగా మనం రౌండ్ షేప్ లో తీసుకోవాలండి. పర్ఫెక్ట్ గా మనకి కట్ అయింది కదా. ఇప్పుడు అన్ని బిస్కెట్స్ కూడా మనం జాగ్రత్తగా ఇలానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా బిస్కెట్స్ అనేవి పిల్లలకు పెడుతూ ఉంటాం షుగర్వి.
దానివల్ల దగ్గు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ గా ఈ కార బిస్కెట్స్ అనేవి ఇలా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ అయిన బిస్కెట్స్ అన్ని కూడా మనం పైన డిజైన్ కి ఒక నైఫ్ తీసుకొని పైన ఘాట్లు లాగా పెట్టుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం ఇలా గీతల్లా పెట్టుకుంటే మనకి బిస్కెట్ లాగా చూడడానికి అందంగా కనిపిస్తుందండి. చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్ గా మనకి బిస్కెట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్, కొద్దిగా ఆయిల్ అండి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ లో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనకి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి బిస్కెట్స్ అనేవి. వెంటనే కదపొద్దు, బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి మెల్లిగా టర్న్ చేసుకోవాలండి వీటిని. ఎందుకంటే అవి మనకి మైదా కాబట్టి అవి బ్రేక్ అయిపోతాయి. ఏమాత్రం మీరు వెంటనే కానీ తిప్పినా కూడా మెల్లిగా టర్న్ చేసుకొని మీరు మనకి బిస్కెట్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి కలర్ కూడా ఇవి చల్లగా అయిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయండి. వెంటనే పట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. మనకి ఫైనల్ గా కార బిస్కెట్స్ అనేవి రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.